హాయ్ అండి. ఇవాళ మా చిన్ని హార్వెస్ట్ ఉందండి. చూడండి ఒకసారి. మా చెట్టుకు బెండకాయలు కొన్ని వచ్చాయండి. ఇంకా చెట్టు అయిపోవచ్చింది. కొంచెం ఉన్నాయండి, కోద్దామని కోసేస్తున్నానండి. చూడండి, మా గార్డెన్ కూడా బాగా కనిపిస్తుంది. బెండకాయలు బాగా లేతగా ఉన్నాయండి, అందుకని కోసేస్తున్నాను. మళ్ళీ ఒకరోజు లేట్ అయినా ముదిరిపోతాయి ఇవి. మళ్ళీ కూర చేయాలన్నీ కూడా బాగోవు అవి. అందుకని కోసేస్తున్నాను. కొంచెమైనా సరే ఫ్రై లాగా చేసుకోవచ్చు కదా అని, లేకపోతే పులుసు, పచ్చడి దేనికో దానికి పనికి వస్తాయి కదా. బెండకాయలు లేతగా ఉన్నప్పుడే కోయాలండి, ముదిరిపోతే అవి బాగోవండి. మళ్ళీ ఇంకా పప్పుచారులో వేసుకోవాలి, కూరకు పనికిరావు ఇంకా. అందుకని వచ్చినంత వరకు కోద్దామని కోసేస్తున్నాను. ఇంకా చెట్లు తీసేయాలండి, అయిపోయింది కాపు. చిన్ని గార్డెన్లో బెండకాయలు ఈసారి బాగా వచ్చాయండి. ఏ పురుగు లేదు, ఏమీ లేదండి. ఏ మందులు కొట్టకుండా ఆరోగ్యంగా హెల్దీగా ఉన్నాయండి చెట్లు కూడా బాగా. చూడండి ఎంత బాగా లేతగా ఉన్నాయో. పక్కనే వంకాయ చెట్టు ఉందండి. ఆ చెట్టు కూడా బాగా వస్తుంది, ఇప్పుడే ఇంకా పూతతో ఉంది. ఇంకొక చెట్టుకు కొంచెం వంకాయలు ఉన్నాయి, అవి కూడా కోయాలి. అది పక్కనే వంకాయ చెట్టు అండి. కొంచెమే వచ్చాయి వంకాయలు. పప్పులోకో పప్పుచారులోనో, లేదంటే కొంచెం పచ్చడి దేనికోని పనికి వస్తాయి. మా అమ్మాయి హార్వెస్టింగ్ చేస్తుందండి. ఇవేమో పొడి వంకాయ అండి. ఇది అదిగోండి పొడి వంకాయ. ఇది ఆ పక్కనే ఇంకా రౌండ్ వంకాయ చెట్టు కూడా ఇంకొకటి ఉంది. అవి కూడా ఇవ్వండి రౌండ్ వంకాయ. ఇవి బాగా కూర అయితే భలే టేస్ట్గా ఉంటుందండి. ఇవి వంకాయలు కూడా కొంచెమే వచ్చాయండి, అవి కూడా చెట్టు అయిపోవచ్చింది. మళ్ళీ నాటాను పక్కన. ఇవి ఇంకా కాపు అయిపోవచ్చింది ఈ చెట్టు కూడా. పక్కనేమో బచ్చల కూర ఉండేది. అయ్యండి వంకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో, లేతగా ఉన్నాయండి వంకాయలు కూడా. గుండ్రటి వంకాయలు మంచి టేస్ట్ ఉంటాయండి ఇవి. ఈ వంకాయ మాత్రం పొడి వంకాయ కన్నా ఈ వంకాయ టేస్ట్ బాగుంటుందండి. కూర అయినా పచ్చడి అయినా దేనికి. ఇవి గోడు అండి. గోడు చిక్కులు కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో. చిన్న మీరు కనిపించిందో లేదా, చిన్న వాటర్ ఫిల్టరు దాంట్లో పాతది అయితే దాంట్లో కొంచెం మట్టి పోసి ఒక మొక్క పెట్టానండి. చూడండి చిలకలు వచ్చాయి చూడండి ఎంత బాగా. డైలీ వస్తాయండి చిలకలు మా తోటలోకి. ఇంకా అవి బియ్యం వేస్తే అలా తింటూ ఉంటాయి. ఆలోపు కోతి వచ్చేసిందండి పాపం. చిలకలన్నీ పారిపోయాయి, ఆ బియ్యం మొత్తం కోతి తినేస్తుంది. కోతులు ఎక్కువ ఉన్నాయండి మాకు, ఎప్పుడు వస్తూనే ఉంటాయి తోటలో. ఏదైనా జామకాయలు, అంజూరకాయలు ఇలాంటివి బాగా తింటాయి. కొంచెం కొరికి పడేస్తూ ఉంటాయి, వేస్ట్ చేస్తూ ఉంటాయి ఎక్కువ. అందుకని వాటికి కూడా కావాలి కదా, అందుకని వదిలేస్తున్నామండి. మిగిలినవి మేము కోసుకుంటాము. చూడండి అది వెళ్ళిపోతుంది తిని. ఇదండి మళ్ళీ గోడుచిక్కుళ్ళు హార్వెస్టింగ్ చేస్తున్నామండి. లేతగా ఉన్నాయండి. ఇవి కూడా భలే టేస్ట్ ఉంటాయండి, ఏ మందులు వేయం కదండి, అందుకని బాగా టేస్ట్ బాగుంటాయండి ఇవి. కొంచెమైనా టమాటో వేసి కర్రీ చేసుకుంటే బాగుంటుందండి. ఒక చిన్న టబ్బులోనే వేసామండి, ఒక 5-6 చెట్లు ఉన్నాయి మాకు. 3 రోజులకు 2 రోజులకు ఒకసారి ఒక 1/4 కిలో మీద వస్తాయండి మాకు. ఒక పూటకు కర్రీకి సరిపోతాయి. ఆ పక్కనే మళ్ళీ టబ్బులలో వంకాయ చెట్టులో ఒక గోడుచిక్కుడు చెట్టు పడిందండి. ఇదేమో నాటు గోడుచిక్కుడు అండి. వీటికి కూడా బాగానే వచ్చాయి కాయలు.
ఇది కూడా అయిపోవచ్చింది. మా బుడ్డమ్మ ఇక హార్వెస్టింగ్ నేను చేస్తానని చేస్తుందండి. తనకేం చేత అవ్వట్లేదు. నేను చేస్తానంటే నేను చేస్తానని చేస్తుంది. వాళ్ళకు కూడా ఎంజాయ్ ఉంటుంది కదండి. హార్వెస్టింగ్ అంటే పిల్లలు పచ్చిమిర్చి చెట్లు అండి. ఈ పచ్చిమిర్చి పప్పులోకి సరిపడా కొంచెం కొంచెం కోసుకుంటున్నామండి. ఇవేమో కారం ఎక్కువ ఉంటున్నాయండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం సరిపోతాయి. ఒక గుప్పెడు కాయలు అయితే సరిపోతాయండి. కానీ టేస్ట్ బాగుంటుందండి. పచ్చడైనా పప్పులైనా మంచి టేస్ట్ వస్తాయండి. కాయ మాత్రం బాగా గట్టిగా ఉంటుంది, గింజ ఎక్కువ ఉంది, కారం కొంచెం ఎక్కువే, కానీ బాగా టేస్ట్ బాగుంటుందండి. ఇవి ఇప్పటికి సరిపడా అన్నీ కోయామండి. ఇప్పుడు అవసరమైతే అప్పుడు కొంచెం కొంచెం కోస్తాము. ఇవాళ హార్వెస్టింగ్ అని కొంచెం కోసుకుంటున్నాము. ఇంకా మిగతావి ఉంటాయి, ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొంచెం కొంచెం కోసుకుంటాం, అవసరం బట్టి కోస్తాము. మిగిలిపోయినట్టేమో అలా పండుకాయలు అయిపోతున్నాయి. వాటిని కూడా అన్నీ ఒకరోజు వారానికి ఒకసారి, అలా 10 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి కట్ చేస్తాం పండుకాయలు. మా ఇంట్లో బుడ్డమ్మ హార్వెస్టింగ్ చేస్తుందండి. చెట్లు మాత్రం ఒక 2 చెట్లు ఉంటే చాలండి. ఇలాంటి చెట్లు ఇంటికి సరిపడా వస్తాయండి కాయలు. వీడియోస్ చూస్తున్నారు కదండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. చూడండి మా జామ చెట్టు ఎంత బాగుందో. జామకాయలు అండి. ఇది ఇప్పుడే ఒక కోతి వచ్చిందండి. కోతి వచ్చి కాయలు కోసేసింది. కానీ కింద కవర్లు కట్టి ఉంచాం కదండి, ఆ కాయలు అయితే కోస్తున్నాము. పైన కవర్లు కట్టలేదండి, వాటికి కూడా కొన్ని వదిలేస్తున్నాము. కానీ ఈ కింద చూడండి ఎంత బాగా తయారైందో చూడండి జామకాయలు. అవి కవర్లు కట్టాం కాబట్టి ఉన్నాయండి. మామూలుగా విడిగా అయితే కోతి ఎప్పుడో కోసేసిద్ది, డైలీ వచ్చిద్దండి ఆ కోతులు. చూడండి ఎంత మంచిగా తయారయ్యాయో చూడండి. అవి చూడండి ఎంత బాగున్నాయో, అసలు మంచి టేస్ట్ అండి. ఇవి తీయగా ఉంటాయి, బాగుంటాయండి. అయ్యో కవర్ కట్టి అలా ఉంచాను కొన్ని. ఇంకా కొన్ని ఏమో కట్టనివేమో అవి పక్షులు తినేస్తాయండి, కోతులు. ఇంకా కోతులు ఎక్కువ. చూడండి హార్వెస్టింగ్ బెండకాయలు కొంచెం సరిపోతాయండి, కొంచెం ఫ్రైకి కానీ పులుసుకి కానీ. పచ్చిమిర్చి అండి పప్పులోకి పచ్చడికో సరిపోతాయి. కొంచెం వంకాయలు, ఒక 3 జామకాయలు వచ్చాయండి. మా చిన్న హార్వెస్ట్ అండి. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.